యేసు ప్రభు వారు ఆ వివాహానికి ఆహ్వానించబడిన తర్వాత ఆ వివాహంలో సమస్యలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మ్యారేజ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మిత్ ఇస్ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ ఇన్ ద మ్యారేజ్. మరి ప్రాబ్లమ్స్, యేసు ప్రభు ఉంటే ప్రాబ్లమ్స్ రావండి అని చాలా మంది అంటారు. కాదు, యేసు ప్రభు ఉంటే కూడా ఆ వివాహానికి ఏమొస్తాయండి? సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే తల్లి ఏం చెప్తుందంటే, సమస్య వచ్చిన వెంటనే ఈ సమస్యను ఎవరి దగ్గర తీసుకుపోమంటుందండి? యేసు ప్రభు వారి దగ్గర తీసుకెళ్ళయ్యా, ఈ వివాహంలో సమస్య వచ్చింది, ఈ వివాహంలో ద్రాక్షరసము అయిపోయిందని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన మనవి అప్పగించింది. యువర్ మ్యారేజ్ సీక్రెట్ ఈస్ ఫస్ట్ పీ స్టాండ్స్ ఫర్ ప్రేయర్స్. అందుకొరకే వెన్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్, ఎనీ టైమ్, యువర్ ఓన్లీ ట్రబుల్ షూటింగ్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ గాడ్ అలోన్. ఇరువైపుల సమస్య వచ్చిన వెంటనే పెళ్లిలో ఏం చేస్తారంటే, ప్రాబ్లం వచ్చిన వెంటనే కాల్స్ వెళ్ళిపోతాయి ఫటాఫటా. అమ్మా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, నాన్న ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న అని స్టార్ట్ అవుతుంది. అయ్యో బిడ్డ నీకు అన్ని కష్టాలు వచ్చాయా అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మొత్తం సిచ్యువేషన్ అంతా మ్యాటర్ ఏమవుతుందండి? బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఎంత ప్రపోర్షన్ బయటకు వెళ్ళిపోతుందంటే టోటల్ మ్యాటర్ ఏమవుతుందంటే దే బ్లో థింగ్స్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అందుకొరకే యువర్ ప్రాబ్లమ్ షుడ్ నాట్ గో టు ద థర్డ్ పర్సన్. మీ మధ్యలో బరి అవ్వాలి, సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు వారికి తప్ప ఇంకెవ్వరికి సమస్య చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్య చెప్తే కూడా పరిష్కరించాల్సిన వాళ్ళు ఎవరండి? దేవుడే పరిష్కరించాలి. మ్యాన్ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్, ఓన్లీ గాడ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. అందుకొరకే కుటుంబ బలిపీఠము, అబ్రహాము జీవితము సఫలీకృతమైన వివాహ జీవితము, లోతు జీవితము వైఫల్యం చెందిన జీవితం. వాళ్ళిద్దరిలో సీక్రెట్ ఏం తెలుసా? అబ్రహాం జీవితంలో ప్రతిరోజు కుటుంబ బలిపీఠం ఉండేది. దేర్ వాస్ ఫ్యామిలీ ఆల్టర్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్ ఎవ్రీ డే, వెరాస్ లార్డ్ కాంప్రమైజ్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్టర్. కుటుంబ బలిపీఠం మీద ఏం చేశారు? రాజీ పడ్డారు. కాబట్టి దినాన్ని ప్రార్థనతో ఆరంభించి దినాన్ని ప్రార్థనతోనే ముగించినప్పుడు మీ వివాహము ఖచ్చితంగా విజయవంతంగా ఉంటుంది.